మావోయిస్ట్ ఏరియా అవుతుంది ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు వస్తున్నాం గత 2-3 నెలలుగా. ఇప్పుడు ఏమైనా మనకి ఏఓబి వాళ్ళకి ఒక కూడా ఒక షెల్టర్గా వస్తూ ఉంది సార్. ఏమైనా ఇటువైపు ఏమైనా అలర్జీ ఉందా సార్? ఫిట్ అయ్యే నేను పూర్తి వివరాలు వెల్లడించడానికి పూర్తిగా సుముఖంగా లేను, కానీ ఒకటి విషయం మాత్రం చెప్తాను. 3 సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి కొద్దిమంది ఇటు రావడం జరిగింది. మనం ఆపరేషన్స్ పెంచడం వలన అందులో సుమారు 30 మందిలో 13 మంది పార్టీ విధులు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నాం. ఆపరేషన్స్ పెంచాము, ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం. అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ షెల్టర్గా వాడుకునేంత అసమర్థంగా మా పోలీసు ఉండదు అన్న విషయం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. సో అవర్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, అవర్ టీమ్స్ ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా దాన్ని బయట రాష్ట్రాల్లో చేయటం వల్ల ఇటు వచ్చేటువంటి ఇన్ఫ్లక్స్ని కంట్రోల్ చేస్తాం. సార్, జిల్లా పరంగా చూసుకుంటే క్రైమ్ డిటెక్షన్ ఇటీవల కాలంలో పెరిగిందన్నారు, అదే క్రైమ్ శాతం తగ్గిందంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే చోరీల్లో ఎక్కువగా ఇటీవల కాలంలో మహిళలపై దాడులు చేసి మరి వీలుంటే హత్యలు చేసి మరి ఇక్కడైతే మా జిల్లాలో ఇన్సిడెంట్ 4 హత్యలు అలాగే జరిగాయి సార్. అక్కడ వద్రపుత్తూరు, తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ టౌన్లో న్యూ కాలనీలో మరి 2 చోట్ల కూడా మహిళల్ని తలల బద్దలు కొట్టి కూడా ఇచ్చాపురంలో దగ్గర కవిటి ఈ 3 సంఘటనల్లో కూడా తలల బద్దలు కొట్టి మరీ చోరీలు చేస్తున్నారు. అయినా ఇంకా చోరీలు అనేవి ఆగట్లేదు సార్. అలాగే గంజాయి సాగు కూడా మ్యాక్సిమం నిలువరించామని అంటున్నారు, కానీ ఇంకా అయితే అక్రమ రవాణా అనేది ఆగట్లేదు సార్. నేను మీరు అడిగారు కాబట్టి కాగితం చూసి మరి చెప్తాను. ఓవరాల్గా 2024లో 23లో 11,017 కేసులు నమోదైతే 2024 9,435 కేసులు, అంటే 17% తగ్గింది క్రైమ్ రేటు. అందులో మర్డర్స్ 36% తగ్గింది. వైట్ కాలర్ అఫెన్సెస్ 23% తగ్గింది. కిడ్నాప్ కేసెస్ 17%. క్రైమ్ అగేన్స్ట్ విమెన్, మహిళల పట్ల నేరాలు 10% తగ్గింది. ఎస్సీ ఎస్టీ కేసెస్ విషయంలో 3% తగ్గింది. ఇది ఓవరాల్ ఉన్న ఫిగరు. దీన్ని మార్చేది కాదు, నేను చెప్పే విధంగా చెప్పాను కాదు. కవిటీలో చెప్తున్న అఫెన్స్ కూడా ఇమీడియట్గా డిటెక్ట్ చేసి మొత్తం టోటల్ 5 చైన్ స్నాచింగ్స్ చేశారు. సో మీరు చెప్తున్న అఫెన్స్ అన్ని డిటెక్ట్ చేస్తున్నారు, నాకు ఎక్స్ట్రా ఒక్కటి తెలీదు. అదేవిధంగా మీరు చూసారు మధ్య టెంపుల్ థెఫ్ట్ కేసులు అనేక సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి కేసులన్నీ కూడా డిటెక్ట్ అయ్యాయి. 2-2.5 సంవత్సరాలుగా ఆ కేసులు అట్లా ఉండిపోయాయి, వాటిని డిటెక్ట్ చేయట్లేదు. సో మనం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మా పోలీసుని ఒక విధంగా సమాయత్తం చేస్తాం. అంటే కొంచెం నేనేదో విపరీతమైన మార్పు తీసుకొచ్చాను 7 నెలల్లో అని చెప్పను, కానీ కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మోటివేట్ చేసి ఎమ్మడపడి యాక్టివ్గా తయారు చేయగలగటం. అంటే ఏ విధంగా అంటే ఒక అఫెన్స్ జరిగితే పొద్దున లేదా రాత్రిపూట అఫెన్స్ జరిగితే ఫింగర్ ప్రింట్ టీమ్ వెళ్ళిపోయి 2-3 గంటల్లో ఎవరిది ఫింగర్ ప్రింట్స్ అని చెప్పడం, ఆ తర్వాత ఒక 24 గంటల్లో మనిషిని పట్టుకోవడం, ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. సో ఆ విధమైనటువంటి స్పీడ్ మేము సాధించగలిగాం ఒక ప్రాపర్టీ అఫెన్స్ విషయంలో అయితేనే. అదేవిధంగా ఒక ఇందులో మీరు అన్నట్టు హత్యలు కానీ ఏదైనా బాడీ అఫెన్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాల సహాయంతో, తర్వాత అదేవిధంగా అదర్ టెక్నాలజీ అన్నీ చెప్పండి వివరాలు టెక్నాలజీ సహాయంతో ఇమ్మీడియట్గా ముద్దాయిలు పట్టుకోవడం అవకాశం చెప్పారు. సో ఏది అయినప్పటికీ మా వాళ్ళు నేను చెప్పేది అంటే పోలీస్ ఫోర్స్ సమాయత్తం చేయగలిగాం. కింది స్థాయిలో అందరూ కూడా విల్లింగ్గా పనిచేసే విధంగా చేసాం. ఆ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించారు. వారికి ఒకసారి అందరినీ అభినందించడానికి, అదేవిధంగా వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పి వెళ్దామని శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్యాకెట్ డెన్ను శాండ్ అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుంది. పైడి భీమవరంలో అక్కడ చెక్ పోస్ట్ అని పెట్టారు, కానీ రిజల్ట్ లేదు సార్. అక్కడ ఏం నమోదు అవుతున్నాయో ఏం నమోదు అవుతుందో తెలియట్లేదు. ప్యాకెట్ డన్ కూడా ఈ మధ్య ఎస్పీ గారు టాస్క్ ఫోర్స్ పెట్టి కొంత అడవి నేను పట్టుకుంటున్నారు, కానీ యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి సార్, జిల్లా కేంద్రంలో కూడా ఉన్నాయి సార్. మేము ఖచ్చితంగా దృష్టి సారిస్తాం. సార్ ఇంకొకటి రాష్ట్ర విభజన శాఖ పోలీసు శాఖలో పదోన్నతులకు ఆటంకం కనిపిస్తుంది. రీసెంట్గా ఎస్పీ సీఎం డిఎస్పీ ప్రమోషన్ ఈ హయాంలో వారికి చిరకాల కాలంలో నెరవేరే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ విభజన వల్ల జరిగిన వాటిలో కొన్ని ఎక్స్ట్రా శాంక్షన్స్ రావడంలో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా
ముందుగా ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు. కానీ ఒకటి నిజం, అనేక స్థాయిల్లో మన వాళ్ళు కూడా వెంటనే ప్రమోషన్ వచ్చినాయి. కాకపోతే అక్కడ కొన్ని ఎక్స్ట్రా పోస్టులు శాంక్షన్ చేసుకున్నారు. దానివల్ల మనం కొంచెం వెనకబడటం జరిగింది. అన్నీ కూడాను ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఒకటి జరుగుతుంది. వాళ్ళు కూడా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పోస్టింగ్స్ అది వీళ్ళైతే 2-3 రోజులు చేసేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. మదనపల్లిలో ఫైల్ తగ్గం కోర్టుకు సంబంధించి మీరు డైరెక్ట్కి వెళ్ళారు, రాజకీయ ప్రమేయం ఉందన్నారు, ఎంతవరకు వచ్చారు? అది ప్రస్తుతం సిఐడిలో ఉందంటే అది చేస్తున్నారు. చాలా వరకు వచ్చేస్తే సిఐడి సార్ విశాఖలో తర్వాత చెప్తారు. విశాఖలో తెరపైబడిన ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తో పోలీసులు పాత్ర ఉంది ఆ మాఫియా. బెట్టింగ్ ఇక్కడ కెమెరా ఆన్ చేస్తే ఒక విషయం చెప్తాం. కెమెరా ఆన్ చేస్తే ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నారు. యాజ్ అ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఇటీవల కాలంలో పోలీస్ వ్యవస్థ కూడా విమర్శలకు దారితీస్తుంది. అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి దాసోహం అవుతున్నటువంటి విమర్శలు వస్తున్నాయి. సో పోలీస్ వ్యవస్థ మళ్ళీ సమర్థవంతంగా ఉండాలి అంటే ఏమైనా సూచన సలహా ఏంటి సార్ ఫైనల్? అంటే ఒకటి అదే చెప్పాను, పూర్తిగా పారదర్శకంగా పనిచేయడం, టెక్నాలజీని వాడుకొని సైంటిఫిక్గా చేయడం వల్ల ఇటువంటి అప్రపదలు రాకుండా ఉండాలా, ఆరోపణలు రాకుండా ఉండాలా, ప్రజలకి జవాబుదారీగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ కెమెరాలు అయితే అదే చెప్తా ఉన్నాను. 3 రోజులు 2 గంటలు కడుతున్నారని చెప్పి. ఓకే.